శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నేను మాట్లాడే పదాల్లో ఎక్కువగా పాజిటివిటీ అనే వర్డ్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను కదండి. అసలు పాజిటివిటీ అంటే ఏంటి అనే దాని గురించి ఈరోజు మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. పాజిటివిటీ అంటే ఏంటి అంటే నా దృష్టిలో అబండెన్స్ అండి, అంటే సంపద. ఏంటి సంపద అంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనం. మనకి తెలిసిందే కదండి, లక్ష్మీదేవి అంటారు. లక్ష్మీదేవి దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఆ మహాలక్ష్మి తత్వంలో నుంచే మళ్ళీ అష్టలక్ష్ములు వస్తారు. అంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనలక్ష్మి అని చెప్పి, గజలక్ష్మి అని చెప్పి ఇలాగా మొత్తం 8 మంది లక్ష్మీదేవతలు ఉన్నారు. ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి ఇలాగా. అంటే ఏంటి, ఐశ్వర్యం అంటే ఒక్క డబ్బే కాదు. ఐశ్వర్యం అంటే ప్రశాంతత. ఐశ్వర్యం అంటే మనం కొంతమంది ఎంత డబ్బున్నా సరైన తిండి తినలేకపోతారు. అదేవిధంగా కొంతమంది తిందామనుకున్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పరిస్థితులు ఉంటాయండి. ఇక్కడ మనకు అన్నీ ఉండడమే ఐశ్వర్యం. అదేవిధంగా మనం అన్నిటినీ మెయింటైన్ చేయగలగడమే పాజిటివిటీ. ఇప్పుడు అందరికీ అన్ని రకాలుగా పాజిటివిటీ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. కానీ మనలో ఉన్న ఆ ఒక్క పాజిటివిటీ అంటే ఒక్క లక్షణం ఉన్నా సరే దానిని మనం కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళడం వలన లేనివి కూడా మనం తెచ్చుకోవచ్చండి, ఆ పాజిటివ్ క్వాలిటీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి చాలా ధనం ఉంది, ఐశ్వర్యం, వాళ్ళకి ఏ లోటు లేదు, వాళ్ళ కుటుంబం కూడా చాలా ప్రశాంతంగా మంచిగా లీడ్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే, ఎలా చెప్పాలి, వాళ్ళ ఫ్యామిలీలో డబ్బు పరంగా ఏ లోటు లేదు, కానీ మిగతా పరంగా వాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు. ఏమైనా అనుకోండి, పోనీ ఆరోగ్యపరంగా కావచ్చు, అలాగే సఫర్ అవుతూ ఉన్నారు. ధనం ఉంది, తినడానికి తిండి ఉంది, కానీ ఆరోగ్యం సహకరించక తిండి తినలేకపోతున్నారు, సరైన కేర్ తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వాళ్ళకి ఆరోగ్యం సహకరించట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలండి, మనలో లేదు లేదు అని చెప్పి ఏదైతే మన తిండి తినలేకపోతున్నామో, మన ఆరోగ్యం బాగోట్లేదు అని చెప్పి దాని మీదే ఫోకస్ చేయకుండా మనం ఏం చేయగలమో మినిమం చేయాలండి. మన ఆరోగ్యం బాగుండడానికి మనం ఏం చేయాలి, ఇవన్నీ చేస్తూనే మెయిన్ క్వాలిటీ, మన దగ్గర ధనం ఉంది, మనం తిండి తినలేకపోతున్నాము, మన ఆరోగ్యాలు సహకరించక అని చెప్పి మనం బాధపడుతున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం సహాయం చేద్దాము అని చెప్పి మీరు ఇంకొక నలుగురికి సహాయం చేయండి. ఎవరైనా అన్నదానం అంటే తిండితో ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరికి పడితే వాళ్ళకి కాదండి, నిజంగా అవసరం ఎవరికైతే ఉందో అలాంటి వాళ్ళకి ఒక నలుగురికి మీరు సహాయం చేయగలిగితే. లేదు అంటే రోజు ఇంత అన్నము పక్షులకు కానీ లేదా జంతువులకు కానీ ఏదో ఒక రకంగా మనం ఫుడ్ పెడుతూ ఉంటే మీకు ఆరోగ్యం సహకరించకపోతే ఆరోగ్యం సహకరించడం మొదలవుతుంది. మీరు సరైన విధంగా తిండిలు తినలేకపోతున్నాము, మాకు డబ్బు ఉన్నా కూడా మా కళ్ళ ముందు అన్నీ ఉన్నా కూడా మేము ఏమీ తినలేకపోతున్నాం అని బాధపడుతూ ఉంటే అది కూడా మీకు వస్తుందండి. అదేవిధంగా ఇంకా ఇలా ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటే, అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, ఇక్కడ పాజిటివిటీ ఏంటి అంటే మీకు ధనం ఉంది, మీకు ఐశ్వర్యం, అంటే ఐశ్వర్యం అనేది మీకు ధనం రూపంలో పుష్కలంగా ఉంది. కానీ ధాన్యలక్ష్మి అన్నట్లు అక్కడ మీకు ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మీకు ఆరోగ్యం సహకరించట్లా, తిండి తినలేకపోతున్నారు. దాని నుంచి బయటపడాలి అంటే మీ దగ్గర ఉన్న మంచి లక్షణాన్ని మీరు పంచుకోవడం ద్వారా మీలో ఉన్న ఏ విషయంలో అయితే మీరు సఫర్ అవుతున్నారో దాని నుంచి బయటపడచ్చు. అంటే ఇక్కడ నెగిటివిటీ నుంచి మీరు బయటపడుతున్నట్లే, అంటే నెగిటివ్ కర్మ నుంచి బయటపడుతున్నట్లే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనకి మంచి తెలివితేటలు ఉన్నాయి, ఆ తెలివితేటల్ని అతి తెలివితేటలుగా మార్చుకోకుండా, అంటే నెగిటివ్ ఇంటెన్షన్తో చేస్తే అతి తెలివితేటలు అని ఇంతకుముందు చెప్పానండి, అలా మార్చుకోకుండా మనకు తెలివితేటలు ఉన్నాయి, మనం సరైన టైం అంటే సరైన సమయంలో మనం ఒక మంచి అడ్వైస్ ఇవ్వగలం అని మీరు తెలుసుకున్నారు. అప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఆశ్రయించి, నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వైతే మంచిగా అడ్వైస్ చేస్తావని చెప్పి, నాకు నీ హెల్ప్ కావాలి అన్నప్పుడు ఆ వ్యక్తి ఎనిమీనా, లేదు అంటే ఫ్రెండా, లేకపోతే అలా మనకు తెలిసిన వాళ్ళ కాదా, అవన్నీ పక్కన పెట్టి మీలో నిజంగా క్వాలిటీ ఉంది, ఒకళ్ళు మీ సహాయం కోరి వచ్చారు. అప్పుడు నిజంగా నిజాయితీగా ఆ వ్యక్తికి, అంటే ఆ సమయంలో మీకు నిజంగా ఆ పరిస్థితుల్లో ఉంటే మీరు ఎలాంటి పరిష్కారాన్ని, మీరు సొల్యూషన్ని మీరు వెతుక్కుంటారో ఆ టైంకి మీకు నిజంగా తెలిస్తే చెప్పండి. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ సమస్య నుంచి బయటపడతారు. వాళ్ళు దాన్ని ఆచరిస్తారా లేదా అనేది అది వాళ్ళ ఇష్టం అండి. మీ వైపు నుంచి అయితే మీరు చెప్పారు, ఒకవేళ మీరు చెప్పింది కరెక్టే అని చెప్పి వాళ్ళు నిజంగా దాన్ని ఆచరించడం వల్ల వాళ్ళకి మంచి జరిగింది, వాళ్ళు మీకు థ్యాంక్ యూ చెప్పకపోయినా పర్వాలేదు, నాకు సహాయం చేసావు
అని చెప్పి కొంతమంది అంటుంటారు. నేను వాళ్ళకి సహాయం చేశాను, కానీ వాళ్ళు నాకు కనీసం ఇవ్వవలసిన ఇది కూడా, గౌరవం కూడా ఇవ్వలేదు. కనీసం వాళ్ళకి మంచి జరిగినప్పుడు నాకు ఆ విషయం కూడా చెప్పలేదు అని ఒక్కొక్కసారి మనం ఆలోచిస్తూ ఉంటుంటాం. అవన్నీ వదిలేయండి, అవన్నీ అనవసరం. మనం సహాయం చేసాం కదా, అది పుణ్య రూపంలో కన్వర్ట్ అవుతుందండి. మన కంటి ముందు కనిపించదు, కానీ మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, లేదా మన ఇంట్లోనే మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అలా ఉన్నప్పుడు అది మళ్ళీ తిరిగి వస్తుందండి, ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుందండి. ఏది వృధా కాదండి. కాబట్టి మీరు ఇక్కడ బాధపడాల్సిన అవసరమే లేదు. అంటే మనలో ఉన్న ఒక ప్రత్యేకమైన క్వాలిటీ, ఒక మంచి లక్షణం ఏదైతే ఉందో దానిని మనం కొంచెం పంచుకోవడం ద్వారా, ఎవరితో పంచుకుంటున్నాము అంటే సరైన వ్యక్తితో, అంటే నిజంగా అది ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళతో పంచుకోవడం వలన తిరిగి మళ్ళీ అది మనకి ఏదో ఒక రూపంలో వస్తుంది. అదేవిధంగా మన దగ్గర సంపద, పాజిటివిటీ అంటే ఇదే అండి. పాజిటివిటీ అంటే సంపద, ఐశ్వర్యం. అది ధనం రూపంలో మీ దగ్గర ఉందా, లేదు అంటే మంచి తెలివితేటల రూపంలో ఉందా, లేదు అంటే ఆరోగ్య రూపంలో ఉందా, మన దగ్గర ఏదైతే పుష్కలంగా ఉందో దానిని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయకండి. మీరు దాన్ని చాలా గౌరవించండి, దానికి మరింత గౌరవం పెంచుకోండి. దానిని మీరు, గౌరవం ఉంది కాబట్టి మీ దగ్గర అది నిలిచింది. ఆ నిలిచిన దాన్ని మీరు గౌరవిస్తూ మీ నెక్స్ట్ జనరేషన్స్కి, అంటే మీ పిల్లలకి కానీ, లేదు అంటే మీరు నమ్మిన మీ ఫ్రెండ్స్ కానీ అలా ఎవరైనా ఉంటే దాని యొక్క గౌరవాన్ని, అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ని మీరు వాళ్ళకు కూడా చెప్తూ, ఎవరైనా మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మీ సహాయం కోసం, వాళ్ళు నిజంగా అది ఉపయోగపడుతుంది అని చెప్పి మీరు అనుకున్నప్పుడు వాళ్ళకి సహాయం చేయడం వలన మనలో ఆ పాజిటివిటీ అనేది ఇంకా 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 పెరుగుతూ ఉంటుంది. ఏదైనా మనం ఒక సందర్భంలో, ఒక సమయంలో దాన్ని కోల్పోతున్నాము అనుకున్నప్పుడు మళ్ళీ అది మన దగ్గరికి తిరిగి వస్తుందండి. ఖచ్చితంగా తిరిగి వస్తుంది. అంటే పాజిటివిటీ అంటే ఏమీ లేదండి, ఐశ్వర్యం. ఐశ్వర్యం అని చెప్పి నాకలా అర్థమైంది. ఐశ్వర్యమే పాజిటివిటీ. ఎందుకు అంటే ఎప్పుడు లేదు 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 అని కాకుండా నా దగ్గర అది ఉంది, ఉన్న దానిని మనం గుర్తిస్తున్నాము, గుర్తించిన దాన్ని మనం గౌరవిస్తున్నాము, గౌరవిస్తున్న దాన్ని మనం నిలుపుకున్న దాన్ని సరైన విధంగా ఉపయోగిస్తున్నాము. మనం ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు అది మళ్ళీ మన దగ్గర తిరిగి రాకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వస్తుంది. ఇదేనండి పాజిటివిటీ. పాజిటివిటీ మనం మంచి పనులు చేస్తూ ఉంటే అదొక మంచి లూప్ కింద ఫామ్ అవుతుంది, ఒక మంచి సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. అది మళ్ళీ 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 తిరుగుతూ మళ్ళీ మనకి మంచి కర్మను తెచ్చిపెడుతుంది అని చెప్పి ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. ఈ విధంగానే తెచ్చిపెడుతుందండి. ఇదే నేను మీకు చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్.